ఆదిలాబాద్ ఏరోడ్రామ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. సంబంధిత అధికారులతో చర్చ సైతం నిర్వహించారు. ప్రస్తుతం మనం ఏరోడ్రామ్ వద్ద ఉన్నాం. ఏరోడ్రామ్కి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే సంబంధిత అధికారులు సైతం రావడం జరిగింది. వారితో ఏరోడ్రామ్ రన్వే అదేవిధంగా ఇతర వాటిపైన చర్చించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది సార్? ఎన్ని రోజుల్లో దీనికి ప్లాన్ చేస్తున్నారు? ఇంకా ఇప్పుడే ప్రపోజల్లో ఉంది. ఇంకా దానికి సంబంధించి ఏ రకమైనటువంటి ముందుకెళ్ళలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే డిఫెన్స్ అధికారులతో మాట్లాడడం జరిగింది, ఎయిర్పోర్ట్ అథారిటీతో మాట్లాడడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడుతూ ఉంది. రాజ్నాథ్ సింగ్ గారిని కలిసాము, వారు కూడా నాకు ఉత్తరం రాశారు దీన్ని క్లియరెన్స్ ఇస్తూ. కాబట్టి ఈరోజు మళ్ళీ డిఫెన్స్ అధికారులతో వచ్చి చూడడానికి వచ్చాను. కొంత స్థానికంగా రెవెన్యూ అధికారులను కూడా ఆహ్వానించాము, చూశాము. ఇప్పుడు ఏ రకంగా దీనికి సంబంధించి మరొక జాయింట్ మీటింగ్ రాజ్నాథ్ సింగ్ గారి సమక్షంలో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి మిగతా ఏ రకంగా ముందుకెళ్లాలో దాంట్లో సివిల్ ఏవియేషన్ మినిస్టరు రాజ్నాథ్ సింగ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు వస్తారో వాళ్ళని పిలిచి కూర్చొని దీనికి ముందుకెళ్తాం. ఎందుకంటే దీంట్లో ల్యాండ్ కావాలి, ల్యాండ్తో పాటు టెక్నికల్ క్లియరెన్సెస్ కావాలి, ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ కావాలి. అదేవిధంగా దీంతో పాటు బడ్జెట్ కూడా డిఫెన్స్ ఏమిస్తుంది, సివిల్ ఏవియేషన్ ఏమిస్తుంది, రెండు విషయాలు కూడా చర్చించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఏ విధంగా ఉంది దీని విషయం? రాష్ట్ర ప్రభుత్వము ల్యాండ్ వాళ్ళు ఇవ్వాల్సింది ల్యాండ్ జీవో ఇచ్చినట్టు తెలిసింది. వాళ్ళు తొందరగా, నేను ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడిన, జాయింట్ కలెక్టర్ తోటి వాళ్ళు ముందుకు వచ్చారు ల్యాండ్ ఇవ్వడానికి కోసం. కాబట్టి దానికి సంబంధించి ఎంత ల్యాండ్ కావాలి, ఎట్ సైడ్ కావాలి, ఈ విషయాలన్నింటిపైన కూడా కొంత చర్చించుకున్న తర్వాత నిర్ణయిద్దాం. ఆదిలాబాద్ ప్రజలు గిఫ్ట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఆదిలాబాద్ ప్రజలు కూడా గిఫ్ట్ కోరుకుంటున్నారు. ఆ గిఫ్ట్ ఎప్పుడు ఇవ్వబోతుంది? అదే అందుకే వచ్చాం కదా, అదే ఆదిలాబాద్ ప్రజల రుణం తీర్చుకోవడం కోసమే వచ్చాము. ఇప్పటికే జాతీయ రహదారులు కానీ అనేక రకాలుగా అద్భుతంగా ఇక్కడ ఈ జిల్లాలో చేస్తున్నాం. ఇప్పటికి డెవలప్మెంట్ అంటే నీకు కనిపించేది జాతీయ రహదారులే ఆదిలాబాద్ జిల్లాలో. కాబట్టి ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లాకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోసం కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అన్ని రకాలుగా సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. ఆదిలాబాద్ ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికోసం ఇప్పటికే అధికారులతో చర్చించాం. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సైతం సహకరిస్తుంది. జీవో, ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన జీవో సైతం విడుదల చేసింది. త్వరలోనే ఆదిలాబాద్ చిరకాల వాంఛ నెరవేరబోతుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి టీవీ, ఆదిలాబాద్.